అబద్ధాలు మాట్లాడే దురాత్మ, నిందలేసే దురాత్మ, ఇవన్నీ దురాత్మలు చేయించే పనులే. అర్థమవుతుందండి? మీ భర్త మిమ్మల్ని బాధిస్తున్నాడనుకో, ఒకవేళ ఒక నిజాన్ని చెప్పుకుంటాం, ఒకవేళ బాధిస్తుడని నీ మనసులో అసహించుకుంటావు, విడిచిపెట్టి జీవించగలవా? నీ పిల్లలు ఎవరు? దిక్కుమాలలు అవుతారు కదా. అప్పుడు నీకు విలువ ఉంటుందా సమాజంలో? ఏ త్రాగుబోతాడో మంచోడో చెడ్డోడో భర్త ఉంటే స్త్రీకి విలువ ఉంటుంది. అవునక చెప్పండి. మరి అలాంటప్పుడు నువ్వెందుకు జీవించగలుగున్న దానివి నీవు అతన్ని అసహించుకోవాల్సిన పని వచ్చింది. అతనిలో ఉన్న గుణాన్ని అసహించుకుని దాన్ని ఎవరైతే అతను హృదయంలో తీసుకొచ్చి నేను గలిబిలు చేస్తున్నారో వాడితో పోరాడాలి. ఆ పోరాటం కొరకే సంపూర్ణ రాత్రి ప్రార్థన రావాలి. ఆమేన్. అది నీ వల్ల జరిగే పని కాదు, నీ ఒక్కరి వల్ల జరిగే పని కాదు. సమూహము, దైవాత్మ సమూహములు కలిసి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. సంపూర్ణ రాత్రి ప్రార్థన చేయాలి. అపవాది క్రియలు ఎప్పుడు వస్తాయి? అమావాస్య రోజు వాడు వదులుతాడు, మరలా అమావాస్య వరకు అయ్యి ప్రవేశించే లోకంలో కార్యములు జరిగిస్తూనే ఉంటాయి. అమావాస్య రోజు మనం కూడుకొని అపవాది క్రియలు లయపరిచి దేవుని సన్నిధానంలో దేవుని చిత్తాన్ని జరిగించి దేవునికి లోపడి అపవాదిని ఎదిరించాలి. కాబట్టి దేవుని సన్నిధానంలో మన ప్రతి ఒక్కరము కూడా దేవునికి లోబడి అపవాదిని ఎదిరించాలి. వాక్యానందము, లోకానందము, శరీరానందము, హృదయానందము, అసత్యానందము, సత్యానందము, ఆత్మానందము, ఈ అన్నింటిలో కల సుపీరియల్ ఏంటంటే మొట్టమొదటి వాక్యానందము, రెండోది ఆత్మానందము, మూడోది పరలోక ఆనందము. కాబట్టి దేవుని సంధానంలో ఇట్టి ఆనందంలో కలిగి జీవించడానికే దేవుని మాట యొద్దకు రావాలి, వాటిని అనుభవించాలి. ఆమేన్.